ఏక పంట వద్దు పలు పంటలు ముద్దు, అది ఉదాహరణ నేను ఇప్పుడు మీకు చూపెడతాను. ఉదాహరణకి చామంతిలు ఒక స్మెల్ వస్తుంది, చామంతిలో స్మెల్ వస్తుంది, మల్లెపూలో స్మెల్ వస్తాయి, కనకంబరాలు స్మెల్ వస్తాయి, గులాబీలో స్మెల్ వస్తాయి, చెండుపూలు ఓ స్మెల్ వస్తాయి. అంటే ఒక్కొక్క రకమైన పువ్వు ఒక్కొక్క స్మెల్ వస్తుంది. అలా మనం ఒకటే పంట వేసుకుంటే అంటే ఒకటే స్మెల్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, శత్రు పురుగులు ఎక్కువ దాడి చేసే అవకాశం ఉంటుంది. మనం పత్తి వేస్తాం, ఆ పత్తిలో ఉదాహరణకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ రసం పీల్చే పురుగు కానీ లేదంటే గులాబీ రంగు పురుగు ఆ స్మెల్ను బట్టే ఆ తోటలోకి దాడి చేయడానికి వస్తాయి. అలా ఈ పలు పంటలు వేసుకోవడం అనుకో అప్పుడు ఆ స్మెల్ అనేది ఉండదు, ఓన్లీ మిత్ర పురుగులు మాత్రమే ఉంటాయి. ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తే జేబు నిండా డబ్బులు ఉన్నట్టే. నిరంతరం ఏదో ఒక పంట దిగుబడి వస్తుండడంతో నిత్యం రాబడి సమకూరుతుంది. కర్నూలు జిల్లాకు చెందిన రైతు శేఖర్ పరిస్థితి ఇదే తరహాలో నడుస్తోంది. రసాయన విధానంలో నష్టాలు రావడం వల్ల భూమిని పోగొట్టుకున్న ఆయన ప్రకృతి పద్ధతి అనుసరిస్తూ ఆర్థికంగా గట్టెక్కారు. ఈ క్రమంలో 9 ఏళ్ల నుంచి ఈ విధానాన్ని అనుసరిస్తూ ప్రస్తుతం ఏ గ్రేడ్ మోడల్లో పలు పంటల సేద్యానికి శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు గొల్ల శేఖర్, కర్నూలు జిల్లా గూడూరు మండలం వైకానపురం గ్రామం. మా అమ్మ మా నాన్న దాదాపుగా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయం ఓన్లీ కెమికల్, అంటే ఈ కెమికల్ వేయడం కెమికల్ కొట్టడం వల్ల వ్యవసాయం చేస్తున్నారు. ఆరోగ్యాలు బాగా చెడిపోవడం గమనించినాను. దానివలన మా అమ్మ మా నాన్న వాళ్ళు చేసేది వ్యవసాయం బాగుండదని నేను ప్రకృతి వ్యవసాయంలోకి రానికే ముందుకొచ్చాను. దీనిలో భాగంగా ఎకరా విస్తీర్ణంలో టమాటా బంతిని ప్రధానంగా చేసుకొని కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతితో పాటు దుంపజాతి పంటలు నాటుకున్నారు. అదేవిధంగా 20 సెంట్లలో ఏటీఎం మోడల్ అనుసరిస్తూ అన్ని రకాల పంటలు వేసుకున్నారు. మెయిన్ పంట టమాటా. ఆ టమాటా హార్వెస్టింగ్ అయింది. తర్వాత పాలకూర, సుక్కకూర, తోటకూర, మెంటం కూర, కొత్తిమీర, మిరప, వంగ, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, గోరుచిక్కుడు, పెసులు, అలసంద వేసుకునడం జరిగింది. ఎర్ర పంట వచ్చేసి బంతి, ఆందము, బార్డర్ క్రాప్ వచ్చేసి సద్ద వేసుకునడం జరిగింది. ఏటీఎం మోడల్లో ఆకుకూరలు మరి గడ్డ జాతి, దుంప జాతి వేసుకునడం జరిగింది. 70 సెంట్లలో తీగ జాతి కాకరకాయ నాటడం జరిగింది. దాంతోపాటు అందర పంటగా దోస, బెండ, గోరుచిక్కుడు, పొండుకూర, మెంతం కూర వేసుకునడం జరిగింది. ఈ క్రమంలో సాగు చేసిన పంటల్లో ద్రవజీవామృతాన్ని పారిస్తున్నారు. అదేవిధంగా అవసరమైన సమయాల్లో ఘనజీవామృతాన్ని మొక్కలకు అందిస్తున్నారు. వీటితో పాటు ముందు జాగ్రత్తగా పంటలో తెగుళ్లను కట్టడి చేసేందుకు దశపరిమితితో పాటు బ్రహ్మాస్త్రం కషాయాలు పిచికారీ చేసుకుంటున్నారు.
అలాగే 15 రోజులకు ఒక పారి డ్రిప్పులో 200 లీటర్లు జీవామృతం పారించడం జరిగింది. అలాగే పచ్చదోమ తెల్లదోమకి వేపగింజల కషాయము లేదంటే నిమ్మాశ్రమ పిచికారి చేస్తూ గ్రోతింగ్ కానీ అట్లా రావాలంటే మీనామృతము ఒక ట్యాంక్ వచ్చేసి 300 ml వేసి పిచికారి చేయడం జరిగింది. అది వేయడం వల్ల ఫుల్ గ్రోతింగ్ వస్తుంది. వీటి కథనంగా సాగులో పురుగులను నియంత్రించేందుకు లింగాకర్షక బుట్టలు తనే స్వయంగా సిద్ధం చేసుకొని పంటల్లో ఉంచుతున్నారు. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన బంతిని మార్కెట్లో విక్రయించడమే కాకుండా కొంతమంది నేరుగా పొలానికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా కూరగాయలు ఆకుకూరలను సైతం సేకరించి మండల కేంద్రం స్టాల్కు తరలించి విక్రయాలు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులు రుచిగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు సైతం వినియోగదారులు ఎగబడుతున్నారు. ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. ఆ ఏటీఎం మోడల్ దాదాపుగా మార్చి ఎండింగ్ లోపల 1,80,000 కాటికి అమౌంట్ వచ్చింది. అంటే ఆదాయం దాదాపు 1,80,000 వచ్చింది. దాంట్లోనే ఒక 35,000 40,000 ఖర్చు పెట్టాను. అంటే కషాయాలకంట దానికంట దీనికంట ఖర్చు పెట్టాను, ట్రాన్స్పోర్ట్ అంతా. మరి ఇప్పుడు అది అయిపోతాను. మరి జూన్ 1 మన టమాటా పెట్టిండ. టమాటాకు వచ్చేసి 37,000 వచ్చిండవి. దాంట్లోనే అందరి పంటలకు వచ్చేసి బంతికి వచ్చేసి 40,000 వచ్చిండవి. ఆకుకూరలకి కూరగాయలకి దాదాపుగా ఇవి ఒక 40,000 నుండి 50,000 వరకు ఆదాయం వచ్చింది. వీటి కథనంగా ప్రకృతి పద్ధతి అనుసరించడం వల్ల భూమి గుల్లబారి పూర్తి స్థాయిలో సారవంతంగా మారింది. వానపాములు సైతం వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కల వేరు వ్యవస్థ మరింత విస్తరించి దిగుబడి పెరిగేందుకు దోహదం చేస్తోంది. దీంతో పాటు ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ కుటుంబ సభ్యులంతా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతున్నారు. నేను గత 20 ఏళ్ళ నుండి ఎంత కష్టపడినా నాకు ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. కానీ ఆ ఖర్చులకి దాంట్లోకి అయిపోయేటివి అని నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని. కానీ ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ వచ్చినాక ఎనీ టైం మనీ, అంటే నువ్వు రోజు తీసుకుపోయి ఆ కూరలు అమ్మితే నీ రోజు ఆదాయము 1000 నుండి దాదాపు 2,000 3,000 కాటికి ఆదాయం వస్తుంది. ఏ గ్రేడ్ మోడల్ ఏటీఎం మోడల్ వేసుకునడం వల్లనే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం రావడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది.